హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. బెలరీనా ఫ్రమ్ ద వరల్డ్ ఆఫ్ జాన్ విక్ రీసెంట్గా VODలో రిలీజ్ అయింది గైస్. బట్ ప్రెసెంట్ తెలుగు ఆడియోలో అయితే లేదు. ఈ మంత్ ఎండ్ కల్లా అమెజాన్ ప్రైమ్లో తెలుగు ఆడియోలో రావచ్చు. సో ఈ మూవీ జాన్ విక్ రేంజ్లో ఉందా, యాక్షన్ సీక్వెన్సెస్ ఎలా ఉన్నాయి అనేది డీటెయిల్గా మాట్లాడుకుందాం. అంతకుముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఒక్కసారి ఛానల్ చెక్ చేయండి గైస్. రివ్యూస్ అన్ని జెన్యూన్గా అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సింపుల్గా స్పాయిలర్స్ లేకుండా ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, ఈ మూవీలో ఒక ఫీమేల్ అసాసిన్ ఈవీ స్టోరీ చూపిస్తారు. వాళ్ళ ఫాదర్ని ఎవరో చంపేస్తారు. సో తను రివెంజ్ తీసుకోవాలనుకుంటుంది. అసలు తన ఫాదర్ని చంపింది ఎవరు, మన బాబా యాగకి ఈవీకి సంబంధం ఏంటి, సో లాస్ట్కి రివెంజ్ తీర్చుకుందా లేదా అనేది బేసిక్గా ఈ మూవీ ప్లాట్. ఇప్పుడు నాకు ఎలా అనిపించిందంటే, సి గైస్, ఫస్ట్లీ ఈ మూవీ స్టోరీ రొటీన్ రివెంజ్ స్టోరీనే. ఈ మూవీ స్టోరీ వైజ్గా మనకి కొత్తగా ఏం ఆఫర్ చేయదు. ఈ మూవీ మెయిన్ సెల్లింగ్ పాయింట్ ఏంటంటే యాక్షన్ సీక్వెన్సెస్. యాక్షన్ అయితే నిజంగా చాలా బాగుంది గైస్. చాలా బ్రూటల్ వేలో వైలెన్స్ ని చాలా స్టైలిష్ వేలో చూపించారనిపించింది. ఎస్పెషల్లీ లాస్ట్ 1 అవర్ అయితే నాన్ స్టాప్ యాక్షన్ ఉంటుంది. చాలా రోజుల నుంచి యాక్షన్ మూవీ కోసం వెయిట్ చేస్తున్న నన్ను ఈ మూవీ ఫుల్లీ సాటిస్ఫై చేసింది గైస్. డెఫినెట్లీ వైలెన్స్ ఉండే యాక్షన్ మూవీస్ చూసే వాళ్ళకి బాగా నచ్చుతుంది అనిపిస్తుంది. నాకైతే చాలా బాగా నచ్చింది గైస్. జస్ట్ ఆ స్టోరీని పక్కన పెట్టేస్తే మిగతావన్నీ ఈ మూవీలో చాలా బాగుంటాయి. సినిమాటోగ్రఫీ కానీ, యాక్షన్ కొరియోగ్రఫీ కానీ, బ్రూటల్ వైలెన్స్ సీన్స్ కానీ, మ్యూజిక్ కానీ, ఇవన్నీ ఈ మూవీకి మెయిన్ హైలైట్. అండ్ ఈ మూవీ ఒక స్టైలిష్ కలర్ గ్రేడ్ ని ఫాలో అవుతుంది. చాలా వరకు మూవీ నైట్ టైమే జరుగుతుంది. సో ఎంత వీలైతే అంత డార్క్ రూమ్ లో చూడడానికి ట్రై చేయండి. ఎక్స్పీరియన్స్ సూపర్ గా ఉంటుంది. సూపర్ క్యూట్ గా ఉండే అన్నాడే ఆర్మ్స్ ని ఇలాంటి బ్యాడ్ యాస్ యాక్షన్ చేయడం చూస్తుంటే గూస్ బంప్స్ వచ్చాయి గైస్. ఎక్స్ట్రాఆర్డినరీ పర్ఫార్మెన్స్ డెలివర్ చేసింది. ఒక ఫీమేల్ సూపర్ స్టార్ తన స్టంట్స్ అని ఓన్ గా చేయడం చూస్తుంటే నిజంగా చాలా బాగా అనిపించింది. సో జస్ట్ స్టోరీని పక్కన పెట్టి చూస్తే డెఫినెట్లీ సాటిస్ఫై అవుతారు. ఇక మన బాబాయ్ యాక క్యామియో ఉందన్న విషయం అందరికీ తెలుసు. తనది కూడా అక్కడక్కడ కొంచెం యాక్షన్ ఉంటుంది. సో ఓవరాల్ గా నా సైడ్ నుంచి రికమెండెడ్ 70% యాజ్ అన్ అల్ట్రా స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్. ఇఫ్ మీకు యాక్షన్ మూవీస్ చూడడం ఇష్టమైతే డెఫినెట్లీ ట్రై చేయండి గైస్. అస్సలు డిసప్పాయింట్ చేయదు. సో ఇది గైస్ బెలరీనా మూవీ రివ్యూ. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీలైతే డైలీ మన ఛానల్లో వచ్చే వీడియోస్ ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బాయ్. జై హింద్.